హలో అందరికీ వెల్కమ్ టు కన్నమ్మ విరుక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూడండి. ముందుగా వంకాయలను తీసుకొని మంచిగా కడిగి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ తీసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు తీసుకోండి, అలాగే చింతపండు కొంచెం నానవేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కొన్ని పల్లీలు వేసుకోండి. సరిపడా పల్లీలు మంచిగా వేయించుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వంకాయలను అందులో వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత తీసేసి అదే కడాయిలో కొంచెం మసాలాలు, ఆకు వేసినాక కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి, బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం పక్కన పెట్టిన పల్లీలు అలాగే నువ్వులు కూడా కొంచెం వేయించి అందులో వేసుకొని కొబ్బరి పౌడర్ వేసుకొని మిక్సీకి పట్టుకోండి. ఆలోపు ఉల్లిగడ్డ వేగుతుంది. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులోకి అల్లం, పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో మనం మిక్సీకి పట్టిన పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి కొంచెం ధనియాల పౌడర్, మసాలా, కారం, ఉప్పు, మెంతుల పౌడర్ సరిపడా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కొన్ని వాటర్ వేసుకొని అది వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అవి మంచిగా మరిగిన తర్వాత చిక్కగా అయినాక కొంచెం అప్పుడు మన వంకాయలు అందులో వేసుకోండి. వేసి కొద్దిసేపు ఉంచండి. కొద్దిసేపు మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత గ్రేవీ అనేది దగ్గరకై ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు మన వంకాయ మసాలా కర్రీ రెడీ. ఎంతో సింపుల్ అండ్ ఈజీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంకాయ మసాలా కర్రీ రెడీ.